అంటే ఎలాగో సినిమా చూడబోతున్నాం, ట్రైలర్లో చూడండి డైలాగ్ ఏదన్నా ఉంటే ఈ 2-3 అవర్స్లో చిన్న ఫీలర్ లాగా. అంటే మీరు ఈ డైలాగ్ చూసారు సార్, దాని ఎక్స్టెన్షన్ చెప్తాను. దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా? మనుషులు మోసం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మనందరం క్యారెక్టర్ లేని మనుషుల మధ్య బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మనకు చాలా అవసరం. సూపర్. సార్ అంటే డైలాగ్స్ అంటే మనకి ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా పూరి గారి డైలాగ్స్ ఉంటాయి. విన్న తర్వాత కూడా దాన్ని ఒక అర్థంతో కూడిన డైలాగ్స్ అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఉంటాయి. మనం విన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంత గుర్తొచ్చినప్పుడు దానికి డెప్త్ తెలుస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో మీరు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు సార్? పూరి గారి డైలాగ్స్ బుల్లెట్స్లా దిగుతాయి సార్. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మనం విన్నప్పుడు హ్యాపీగా ఉండి కానీ డెప్త్ అర్థమైంది. కొంచెం టైం పట్టిన తర్వాత అందులో డెప్త్ అర్థమైంది. ఈ రెండు ఎక్కడో మీరు మెయింటైన్ చేస్తున్నట్టు అనిపించింది. అదే సార్ ప్రాబ్లం ఏంటంటే అది లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి. యాక్చువల్లీ కథ ఏది డిమాండ్ చేసింది అది రాశాను డైలాగ్లు, అంతేగాని పూరి గారి లాగా రాయాలనో లేకపోతే త్రివిక్రమ్ గారి లాగా రాయాలనో డెఫినెట్లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో ఆ సిచ్యువేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తెగిలుండొచ్చు డెఫినెట్లీ. మన పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను. ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన సందీప్ రెడ్డి వంగ గారు అన్నట్టు మనకి ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటి స్క్రీన్ ప్లే ఫార్మేట్లే చూసి ఇక్కడికి వచ్చి కూర్చుని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం. ఆ ప్రాసెస్లో వాళ్ళందరూ మన గురువులే కదండి. ఇంకా మనం చూసిన సినిమాలు అందరూ గురువులు. ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్పిరేషన్ ఎక్కడో చోట ఉంటుందండి, అంతేనండి. మీకుందండి? మీకు ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఎవరు అంటే మీకు అంటే యాక్చువల్గా ఏంటంటే దిల్రుబా ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది మాకు. అంటే బాగా రాస్తున్నాడు, కొత్త డైరెక్టర్ అయినా కొంచెం మీనింగ్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఏదో పంచిల్లా అనిపించడం, అప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం కాకుండా ఏదో చిన్న ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇది ఒక కొత్త డైరెక్టర్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చెయ్యం, అంటే సర్ప్రైజ్ అవుతున్నాం ఈ డైలాగ్స్ విషయంలో. కానీ వీటి గురించి మాట్లాడాలి అంటే లవ్ స్టోరీకి మాటలు చాలా, మాటలు రెండు ఇంపార్టెంట్. పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టి చెప్పేశాడు హీరో గారు. సో మాటల విషయం మీరు మాట్లాడాలి. అదే సార్, యాక్చువల్లీ థ్యాంక్స్ సార్. చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు. ఇండస్ట్రీ నుంచి చాలామంది చెప్పారు బాగా రాసేవమ్మా అని చెప్పి. లైక్ మెహర్ రమేష్ గారు మాట్లాడారు, పూరి గారు కూడా మాట్లాడారండి నాతోటి. అంటే డైరెక్ట్గా కాదు, గెటప్ సీన్ అన్న అక్కడ ఉంటే కాల్ చేయించాడు. కాల్ చేసి నీతో ఒకళ్ళు మాట్లాడతారంట అని ఇస్తే పూరి సార్ మాట్లాడారండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్ద ఆయన ఫోన్ చేయడం అనేది మెహర్ రమేష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకో 4-5, అంటే దట్ ఈస్ గుడ్ కాంప్లిమెంట్ అండి. సో ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి. ఎందుకంటే బేసిక్గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో చదివిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఇన్స్పైర్ చేసిన ఇలాంటి రైటర్లు త్రివిక్రమ్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, జంజాల్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి. దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి, తగలాలి, అర్థం అవ్వాలి ఆడియన్కి. సో వేగ్గా ఏదో పని చేయాలంటే సీన్ రాయకూడదు, అందంగా చెప్పాలి చెప్పేది. ఇది ఒక్కటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు. డెఫినెట్లీ అదైతే ఉంటుందండి.